ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 30, 2025. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలేను గదా. ఆమేన్. ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం ఎంత గొప్ప అనుభవం. నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదాహరించబడ్డాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. కీర్తనల్లో భావం కూడా ఇదే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు కూడా ఇలాంటి సమయాలే. ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఓసారి ఇశ్రాయేలీయులు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలు ఉడిగిపోయి మృతతుల్యమైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి. నీ విశ్వాసం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునన్న ఇసుక రేణువుల్లాగానూ అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల రక్షణ. యొర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదువుదాం. కష్టాలతో కుంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆస, యెహోషాపాతు, హిజ్కియా చేసిన ప్రార్థనలు మరోసారి ధ్యానిద్దాం. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయ చరిత్ర నెమరువేద్దాం. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరిద్దాం. అరిమతయి యోసేపుకు చెందిన తోటలో ఆ సమాధి చెంత కాసేపు నిల్చుందాం. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూద్దాం. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తలులను అడుగుదాం. నిరాశతో చతికిలబడడం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం కదా. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనికి చెరపట్టబడిన 3 యోధా కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు, విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి. అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నికుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకు కానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపడం. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనే మాట ఎంత బాగుందో కదా. గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాం. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకుందాం. పాతాళ కోపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్మో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం.